పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన నటి శ్రీలీల వెనక ఉన్న అసలు కారణాన్ని తాజాగా బయటపెట్టింది. కన్నడ నాటకు చెందిన శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో బిజీగా మారి పాన్ ఇండియా స్టార్గా వెలుగొందుతోంది. నటిగా, డాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె గొప్ప మనసున్న అమ్మాయిగా కూడా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలీల ఇద్దరు అనాథ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి ఆమె ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. తాజాగా తాను నటించిన లేటెస్ట్ సినిమా పరాశక్తి ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ దత్తత వెనక ఉన్న భావోద్వేగ కారణాన్ని వెల్లడించింది. కన్నడలో ఓ సినిమా చేస్తున్న సమయంలో ఆ దర్శకుడు నన్ను ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడి పిల్లలు నాకు చాలా దగ్గరయ్యారు. అప్పటినుంచి వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్లి పిల్లలతో గడిపేదాన్ని. ఆ అనుబంధమే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకునేలా చేసింది. కానీ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాను. అయితే అనాథాశ్రమం నిర్వాహకులు, మీరు బయటకు చెప్తే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ముందుకు వస్తారు అన్నారు. వారి మాట నిజమేనని అనిపించింది అని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, నేనేదో గొప్ప పని చేశానని కాదు, కానీ సమాజం కూడా ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. పిల్లల గురించి మాట్లాడాలంటే మాటలు రావు. వాళ్లు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నాతో లేకపోయినా వారి బాధ్యత పూర్తిగా నా మీదే. నా అమ్మ నన్నెంత ప్రేమిస్తుందో అదే ప్రేమను ఆ పిల్లలకు పంచుతున్నాను అంటూ భావోద్వేగానికి గురయింది. శ్రీలీల 2002లో గురు, శోభిత అనే ఇద్దరు అనాథ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకుంది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మరో అమ్మాయిని దత్తత తీసుకుందనే వార్తలు వచ్చినా ఆ చిన్నారి తన మేనకోడలేనని ఆమె స్పష్టత ఇచ్చింది.